గురుగారు జనవరి 13వ తారీఖు పౌర్ణమి భోగి, ఆ రోజు పుష్యమాసము. చాలా శక్తివంతమైన రోజు, ఎన్నో యోగములతో కూడుకున్నదని విన్నాను. అది కూడా 110 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఏకైక రోజు ఇది. ఇలాంటి తిథి రావడం అనేది ఒక్కరోజే అంటున్నారు. అయితే ఇంత విశేషవంతమైన రోజు ఒకటి, దాంతోపాటుగా గత జన్మ పాపాలు కానీ, తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కానీ ఇవన్నీ తొలగిపోవాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రోజున తెలియచేస్తారా? తప్పకుండా. ఎందుకంటే నేను ఈ యొక్క భోగి పుష్యమాసము పౌర్ణమి రోజు వచ్చిందని చెప్పింది తెలవగానే నేను 1940వ సంవత్సరం నుంచి 2050 సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాలన్నిటినీ కూడా తిరగేసి అసలు పుష్యమాసము పౌర్ణమి తిథి ఏ ఏ సందర్భంలో వచ్చింది, దాని విశిష్టత ఏందని తెలియచేసుకుంటే, ఎందుకంటే ఈసారి భోగి పౌర్ణమి కలిసి వచ్చింది. ఆ రోజు సోమవారం అయింది. విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఉంది, ఈశ్వరుని నక్షత్రం. అంటే మనకు శాస్త్రంలో ఎక్కడ చెప్పబడకపోయినా తమిళనాడు ప్రాంతం నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది. పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వస్తే శివముక్కోటి అని అంటారు. అంటే కోటి పౌర్ణమిలు చూసినటువంటి పుణ్య ఫలితము, కోటి పౌర్ణమిలలో ఈశ్వరుని ఆరాధన చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఈ ఒక్క రోజునే వస్తుంది. అందున మన అదృష్టం ప్రకారము 1940 నుంచి 2050వ సంవత్సరం వరకు చూస్తే ఈ ఒకే ఒక్క రోజు వచ్చిందమ్మా. దాదాపుగా నేను సెలెక్ట్ చేసి పెట్టి ఉన్నాను. పౌర్ణమి తిథి మండే వచ్చిన సందర్భాలు 18 ఉన్నాయి పుష్యమాసంలో. కానీ ఆరుద్ర నక్షత్రంతో వచ్చినవి 2. అది ఎప్పుడు 91లో వచ్చింది, కానీ రాత్రిపూట పౌర్ణమి లేదు. తర్వాత 98లో వచ్చింది, అది కూడా ఉదయం 7:42 వరకే ఉంది ఆరుద్ర నక్షత్రం. రాత్రి 10:40 వరకు ఉంది, అంటే పూర్తి రాత్రి పౌర్ణమి లేదు. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి 2042లో ఉంది, కానీ పౌర్ణమి ఆరుద్ర మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాయి. అంటే పౌర్ణమి రాత్రి పూర్తిగా, ఆరుద్ర నక్షత్రం 12:20 మధ్యాహ్నాన్నిగా, సోమవారముగా, పుష్యమాసముగా ఉన్నది ఈ 110 సంవత్సరాల్లో ఈ ఒక్కరోజు మాత్రమే. కాబట్టి ఈశ్వరుని గనక సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. కాబట్టి మనకి ఏది జరగాలన్నా, ఈ కార్యక్రమం మనం చేయాలన్నా, ప్రేక్షకులు చూడాలన్నా శివాజ్ఞ. కాబట్టి శివానుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారు. కాబట్టి ఈ రోజున తెల్లవారుజామున్నే చేయాల్సినటువంటి విధి ఈశ్వరానుగ్రహం కోసం 3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివచిత్ర పరివారానికి పటానికి పూలమాల వేసి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం చెయ్యాలి. ఆ రోజున ఆరుద్ర నక్షత్రం ఉంది కదమ్మా, సోమవారం అయింది కదా, పౌర్ణమి తిథి కదా, ఒక్కసారే కదా, ఈ ఒక్క సంవత్సరమే కదా వచ్చేది. కాబట్టి ఆ రోజున శివాలయంలో మనకు ప్రాణముతో సమానమైనటువంటి పదార్థాన్ని ఈశ్వరునికి అర్పించాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి అలభ్య పుణ్య తిథిని అనుసరించి ఈ జనవరి 13వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి గత జన్మ కర్మదోష నివారణాలు, శనిదోష నివారణ హోమాలు, అలాగే 18 రకాల విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభం చేస్తున్నాం. 1 గంట లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ రోజున చేయాల్సింది మనకు ప్రాణంతో సమానమైనటువంటిది అన్నము. కాబట్టి గంజి వార్చినటువంటి అన్నాన్ని, చక్కగా గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని శివ 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 అనుకుంటూ అభిషేకం చేసి, చక్కగా ఆ యొక్క అభిషేకం చేసినటువంటి అన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా మధ్యాహ్నం భోజనంగా స్వీకరించవచ్చు. 10 మందికి పంచవచ్చు, తప్పేమీ లేదు. వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం జరిపించి తదనంతరం అన్నంతో అభిషేకం. లేదు ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేసి మళ్ళీ అన్నాభిషేకం చేసి జిల్లేడు పుష్పాలతో అర్చన. అలాగే సకల దారిద్ర్యంతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతాలతో అభిషేకం చేసి, అన్నాభిషేకం చేసి, మారేడు దళాలతో అర్చన. ఇలా చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి. 1,000 సార్లు శివుణ్ణి ఉపాసన చేసిన, 1,000 సార్లు శివుడికి అభిషేకము చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ శివముక్కోటి ఈ ఒక్క రోజున చేయడం వల్ల అంతటి పుణ్యం వస్తుందమ్మా. నేను మొట్టమొదలుగా ఈ విషయం అందరికీ తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇంత రీసెర్చ్ చేశానమ్మా. దాదాపు 2-3 గంటలు కూర్చొని రీసెర్చ్ చేస్తే తప్ప ఇంతటి అన్నీ కలిసినాయి. పుష్యమాసము, పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం, పైగా పౌర్ణమి రాత్రంతా ఉండడం, మధ్యాహ్నం అపరాహ్న సమయం వరకు ఆరుద్ర నక్షత్రం ఉండడం, ఇవన్నీ 110 సంవత్సరాల్లో ఏ రోజు లేదు. ఈ 2025వ సంవత్సరం 13వ తారీఖు భోగి కూడా అయింది. కాబట్టి ఆ యొక్క కాశీ విశ్వేశ్వరునికి భోగ హారతి, భోగ
అనేటువంటిది చేస్తారు. అటువంటి భోగి పండుగ రోజున మనం చేస్తే చాలా పుణ్య ఫలితం అమ్మ. అంతటి పుణ్యాన్ని మనం మాటల్లో వర్ణించలేము. మనకు దేవతానుగ్రహం కలిగేది ఇట్లాంటి పుణ్యతిథుల్లోనే. కాబట్టి ఈ విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా మీ యొక్క బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా అందరికీ తెలియచేయండి. వాళ్ళు పొందిన పుణ్యంలో మీకు వస్తుంది. చక్కగా మంత్రానుగ్రహం, దేవతానుగ్రహం కావాలి అనుకుంటే మధ్యాహ్నం 3 గంటలకి ఆ రోజున జరిగే సర్వదోష నివారణ హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారండి. నమస్కారం. సర్వశ్రీ